ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు సీనియర్ నాయకుడు జల్లా మురళి అమరత్వ స్ఫూర్తితో కార్మిక సంఘాలను నిర్మిస్తామని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు తెలిపారు. జల్లా మురళి సంతాప సభ నిజామాబాద్ నగరంలో ద్వారకా నగర్ ఐఎఫ్టియు ఆఫీసులో జిల్లా అధ్యక్షులు భూమన్న అధ్యక్షతన 30 జూన్ 2025న నిర్వహించారు. ఈ సభలో దాసు పాల్గొని మాట్లాడుతూ పుట్టుక మరణం సహజమే, కానీ ప్రజల కోసం కార్మికుల కోసం అనునిత్యం ఆలోచించి పోరాడిన మురళన్న జీవితం మనకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. మురళి అన్న నిజామాబాద్ నగరంలో ప్రెస్ భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, పేద ప్రజల ఇండ్ల స్థలాల కోసం పోరాడి కార్మికుల హృదయాల్లో పదిలంగా నిలిచారని అన్నారు. నేడు కార్మికులు నరేంద్ర మోడీ పాలనలో కష్టాలతో ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలు కనుమరుగై కార్మిక వ్యతిరేక చట్టాలతో కార్మికులకు మరణశాసనంగా మారిందన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు సూర్య శివాజీ, నీలం సాయిబాబా, మల్లికార్జున్, జిల్లా సహాయ కార్యదర్శులు శివకుమార్, జేపీ గంగాధర్లు మాట్లాడుతూ మురళి అన్న త్యాగాన్ని కొనియాడారు. పేదరికం వెంటాడిన కష్టజీవుల పక్షం నిలిచి కోట్లాడిన మురళి అన్న మనందరికీ మార్గదర్శి అని అన్నారు. ఈ సంతాప సభలో ఐఎఫ్టియు నాయకులు దాల్మల్కి, పోసెట్టి మోహన్, రాజు, భారతి, పద్మ, ఇమ్రాన్, రసూల్, శాంసన్, సత్యనారాయణ తదితరులు నివాళి అర్పించి మౌనం పాటించారు. సాధిస్తాం 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 సాధిస్తాం. జల్ల మురళన్న దాదాపు మేము విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం. ఆయన ప్రింటింగ్ ప్రెస్ కార్మికుల సమస్యలే కాకుండా నిజామాబాద్ నగరంలో గూడు నీడలేనటువంటి అనేక మంది పేదలకు తోడు లెక్కనిచ్చినటువంటి మనిషి మురళన్న. పుట్టిండు పేద ఇంట్లోనే, కష్టజీవిట్లోనే, కష్టం విషయం తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి అట్లాంటి మురళన్న మన నుంచి వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా విచారకరమే. తోడు నిలిసి నన్నకు సలాం, తోడు నిలిసి నన్నకు సలాం, నీడనిచ్చి నన్నకు సలాం, తోడు నిలిసి నన్నకు సలాం, నీడనిచ్చి నన్నకు సలాం, అర్ధరాత్రిరైనా కూడా అండవున్న అన్నకు సలాం, అర్ధరాత్రిరైనా కూడా అండవున్న అన్నకు సలాం, అన్నకు సలాము, మురళన్నకు సలాము, మురళన్నకు సలాము, ఇప్పు జెండకు సలాము. ఎందుకు మరి మురళన్నకు మనం సలాం పెడుతున్నాం? ఇవాళ మురళన్న చనిపోయిన రోజు కూడా చాలా మంది దేశంలో చనిపోయింది. మరి వాళ్ళందరికీ ఇట్లా సభలు పెట్టి సంతాపాలు తెలిపి సలాములు పెట్టట్లేదు. మనమే కాదు, చాలా మంది ఇంట్లో ఒక పెద్ద మనిషి చనిపోతే, ఇంట్లో తండ్రో తల్లో లేకుంటే ఆయో లేకుంటే నాన్నమ్మనో చనిపోతే ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? సావైన తర్వాత కర్మ చేస్తారు, తర్వాత 11 రోజులు చేస్తారు, ఆ తర్వాత ఏడాది చేసి ఇక మా బాధ్యత అయిపోయింది అనుకుంటారు. అవునా కదా? కానీ ఇక్కడ మన ఐఎఫ్టియు, భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు అట్లా అనుకోవట్లేదు. మురళన్న చనిపోయిన తర్వాత మురళన్న ప్రాతినిధ్యం ఐఎఫ్టియు జెండాలో, ఎదుర్కొన్నటువంటి జెండాలో, ఆ ఎరుపు జెండాలో మెరుపై మన ఆశయాలు ఇవి ఉన్నాయి, ఇంకా పేదవాళ్ళ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తిరిగినటువంటి మార్గం మనం ముందుకు రావాలి అని చెప్పి ఆ జెండా చూడగానే మనకు గుర్తు చేసేటట్టు మురళన్న జీవితం మనకు చెప్తుంది. ఎందుకంటే అందరం చనిపోతాం, వెనుక ముందు. కొందరు ముందే చనిపోవచ్చు, కొందరు మా అంటే ఎంత బతికినా 100 ఏళ్ళ కంటే ఎక్కువ బతుకం, అదైతే గ్యారంటీ. ఎవరన్నా కోటికి ఒక మనిషి లాంటి వాళ్ళు ఎక్కడన్నా 100 పైన బతకచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి మందుల భూమల్ని, మందుల రకరకాల పదార్థాలు తిని అసలు మనం 78 ఏళ్ళు బతుకునే మా కష్టమైపోయింది. ఇది వాస్తవం. ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ ఏం చెప్తారంటే, దేశంలో దాదాపు 140 కోట్ల మంది ఉన్నారు కదా, మరి కేవలం మనిషి తినడం కోసం, పడుకోవడం కోసమే జీవితం కాదు కదా. మరి దేశంలో కష్టపడే వాళ్ళకు కష్టానికి తగ్గ ఫలితం లేదు, కష్టపడదామంటే పని లేదు, సర్కారు కొలువులు లేవు, చదువుకుందామంటే విద్య
పాఠశాలలు సరిగ్గా లేవు, హాస్టల్ సరిగ్గా లేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి కదా, నీ చుట్టూ కూడా సమస్యలన్నీ వేధిస్తూ ఉన్నాయి కదా. ఇలా బీడీ కార్మికులు కావచ్చు, లేకుంటే ఇతర కార్మికులు కావచ్చు, జీబీ కార్మికులు కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, అన్ని రకాలైనటువంటి పేదవాళ్ళకు కష్టాలు ఉన్నాయి కదా, మరి ఆలోచించాలి కదా అయ్యా అని చెప్పి శ్రీశ్రీ చెప్తారు. ఏమని? నీది ఒక బతికేనా కుక్కల వలె డక్కల వలె, నీది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె, నీది ఒక బతికేనా సందులలోని పందుల వలె. అంటే మన మనుషులం, అది ఒక పశువు లేకుంటే ఒక జంతువు, అది బతుకుతుంది, మనం బతుకుతున్నాం. దానికి మెదడు ఉంది కానీ దానికి ఆలోచించే శక్తి లేదు. కానీ మనకు ఆలోచించేటువంటి శక్తి ఈ ప్రకృతి మనకిచ్చింది. మరి ఆలోచించే శక్తి ఇస్తుంది. మన కష్టం అంటే తెలుసు, కష్టం వస్తే ఏడుస్తాం, కాలుకు దెబ్బలిగినా ఇంకే రోగం వచ్చినా బాధపడతాం. కానీ అవి ఏడై నాకు ఈ బాధ ఉందంది తనతో చెప్పుకోవు, నేను కష్టపడ్డా నాకు కష్టంగా ఫలితం లేదని చెప్పి ఆ జంతువులు చెప్పుకోవు. కానీ దానికి మనకున్నటువంటి భిన్నమైనటువంటి మన మెదడు ఆలోచించింది, మెదడు అభివృద్ధికరమైంది, ఆలోచించింది. కాబట్టి ఆ ఆలోచన వల్ల మనకు అనేక విషయాలు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఆలోచించాలా, ఆ జంతువుకు మనకు నిర్దిష్టమైన తేడా ఉండాలా. అప్పుడు మాత్రమే ఈ మానవ జీవితానికి ఒక సార్థకత